హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ఇంకా స్టోరీ విందామా? అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 13. రైటర్ పరిమిళ గారు. క్రమంగా అర్జున్ కోలుకుంటున్నాడు. ఇంటికి వచ్చి ఫిజియోథెరపిస్ట్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు రోజు. కళ్యాణి గారు ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజినెస్ మీటింగులు చూసుకుంటున్నారు. వేద ఇక పనిచేసే అవకాశం లేక జాబ్కి రిజైన్ చేసేసింది కూడా. అర్జున్ కోలుకుంటున్న కొన్ని పరిస్థితుల్లో వేద హెల్ప్ కావాల్సి వస్తుంది. డ్రెస్ వేసుకునేటప్పుడు, డ్రెస్ చేంజింగ్ చేసేటప్పుడు, అలాగే భోజనం తినేటప్పుడు వేదానే చేస్తుంది దగ్గరుండి. ఇద్దరి మధ్య స్నేహభావం కదలాడుతుంది. ఒకరికి ఒకరుగా మసులుతున్నారు. మనవరాల్ని, అర్జున్ని దగ్గరగా చూస్తుంటే కుసుమకి చాలా సంతోషంగా ఉంది. వేద అర్జున్ మధ్య దూరం తగ్గటంతో కళ్యాణికి సంతోషంగా ఉంది. అదేగా చూడాలి అనుకున్నారు ఆవిడ. ఇద్దరు దాంపత్యానికి దూరంగా ఉన్నారని అర్థమవుతుంది. ఆవిడ రెట్టించి అడగలేదు వేదాన్ని. పెళ్ళైనా దేనికి నోచుకోలేదు అనే బాధలో ఉన్నారు కళ్యాణి గారు. అర్జున్కి జరిగిన యాక్సిడెంట్ కారణంగా మనం ఏం చేసుకోలేకపోయాం. 16 రోజుల పండుగ కూడా చేయలేకపోయాం. ఇక్కడ నలుగురిని పిలిచి కోడలు అని వేదాన్ని పరిచయం కూడా చేయలేకపోయాను అని కళ్యాణి గారు బాధపడుతూ ఉంటారు. ఊరుకోండి, మీరు కావాలని చేసింది కాదు కదా. ఒక్కోసారి జీవితంలో అనుకోకుండా ఎన్నో విషయాలు జరుగుతాయి అన్నారు కుసుమ. ఇంకా మనం సంతోషించాలి. వీళ్ళు పెళ్ళైన మొదటి రోజుల్లో అర్జున్ బాబు తీరుతెన్నులు ఎలా ఉండేవో దానితో పోలిస్తే ఇప్పుడు అన్యోన్యంగా ఉన్నారు. చాలదా మనకి నా మనవరాల జీవితం ఎలా ఉంటుందో, ఏమవుతుందో అనే భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం లేదు నాకు అంది కుసుమ. అమ్మమ్మ ఊరుకో, ఇలాంటి మాటలు అస్సలు మాడకు. ఎప్పుడు చూసినా పోవటం అంటూ ఉంటావు కోపంగా అంది వేద. వేద చెప్పింది నిజమే. సంతోషకర సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడకండి అన్నారు కళ్యాణి. ఫిజియోథెరపీ చేస్తుండటంతో కాళ్ళు చేతులు మునపటిలాగా మారాయి. అప్పుడప్పుడు వచ్చే తలనొప్పి క్రమంగా తగ్గుతుంది అర్జున్కి. ఇద్దరి పేర అర్చన చేయించి నూతన జీవితం మొదలు పెట్టడానికి ముహూర్తం పెట్టించడానికి గుడికి వెళ్ళారు కళ్యాణి, కుసుమ. అర్జున్ పనులు పూర్తి చేసి ఫ్రెష్ అయి వచ్చింది వేద. రూమ్లో అర్జున్ లేడు. టేబుల్పై ఒక లెటర్, పక్కనే రెడ్ రోజ్ ఉన్నాయి. ఆశగా లెటర్ ఓపెన్ చేసి చదివింది. మనస్ఫూర్తిగా నన్ను క్షమించు. అనరాని మాటలు అన్నాను. మనసు గాయపరిచేలా ఎన్నో మాటలు అన్నాను. తిట్టాను, సహించి భరించావని. మంచాన పడుతున్న నన్ను మనిషిని చేశావు. నీ వాడిగా మార్చుకున్నావు అని లెటర్లో రాసి ఉంది. మనసు పూర్తిగా నా మనసులో జీవితంలోకి ప్రేమగా ఆహ్వానిస్తున్న కలకాలం తోడుగా ఉంటావా అని. నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించి నీ వాడిని అనుకుంటే రెడ్ రోజ్ పెట్టుకొని పింక్ సారీ కట్టుకో. ఇట్లు నీ అర్జున్ గారు. లెటర్ చదవగానే వేద కళ్ళల్లో నీళ్లు. మనసు గాలిలో తేలిపోయి వేల కృతజ్ఞతలు చెప్పుకుంది దేవుడికి. పింక్ సారీ కట్టుకొని లూజ్గా జడ అల్లుకొని రెడ్ రోజ్ పెట్టుకొని అర్జున్ కోసం వెతికింది. వెనుక నుండి కౌగిలించుకున్నాడు అర్జున్. ఉలిక్కి పడింది వేద. వదలండి అర్జున్ గారు, ఏంటిది? అదురుతున్న అదరాలు అందుకున్నాడు. బిత్తరపోయింది వేద ఆ సిచ్యువేషన్ని తలుచుకొని. వేద అడుగులు తత్తరపడ్డాయి. 2 అడుగులు వెనక్కి వేసింది. వేదతో పాటే ఆ 2 అడుగులు 7 అడుగులుగా మారాయి. ముద్దుతో పాటు అడుగుల ప్రయాణం సాగి బెడ్ గుద్దుకొని ఇద్దరూ బెడ్పై పడ్డారు. అర్జున్ మీద పడిన వేద సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి కళ్ళు వాల్చేసింది. మొహం పైకి ఎత్తి వేద నా వైపు చూడవా అని సిగ్గు కమ్మేస్తుంది. మంద్రస్వరంతో చెప్పండి అర్జున్ గారు అంది. ఏ అర్జున్ గారు కాదు, అర్జు అనొచ్చుగా ప్రేమగా అన్నాడు. కొంచెం టైం పడుతుంది అంది చిన్నగా. మెడవంపుల్లో పెదాలతో రాస్తున్నాడు అర్జున్. ఆ చర్యకి నరాలు జివ్వుమన్నాయి. బెడ్షీట్ చేతితో పట్టుకుని నలిపేస్తుంది. చిరుముద్దులు అద్దుకున్నాడు. మీసాలు గుచ్చుకుని గిలిగింతలు పుడుతున్నాయి. అర్జున్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. ప్లీజ్ వదలండి అర్జున్ గారు అంది వేద. మొగుడు ముద్దు ముద్దు అంటుంటే వద్దు వద్దు అంటావేంటి? లవ్ యూ వేద ఇంటెన్స్ వాయిస్తో చెవిలో చెప్పేసరికి. పగలు కాని పనులు చేయకూడదు. దేనికైనా ఒక టైం ఉంటుంది
అంటే నైట్ చేస్తే ఓకే అని హింటిస్తున్నావా అన్నాడు చిలిపిగా కన్నుకొట్టి. ఛీ పొండి అర్జున్ గారు అని రూమ్ నుండి బయటకు వెళ్తుంటే ఒక్కసారిగా కింద ఉన్న హాల్లో కళ్యాణి, కుసుమ ఇద్దరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ చూసి వాళ్ళని చూడలేక కాఫీ తెస్తాను ఉండండి అనేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది వేద. ఛ దేవుడా, ఇలా దొరికేశానేంటి? అత్తయ్య గారు, అమ్మమ్మ చూసేశారా? మా మాటలు విన్నారా ఏంటి? వాళ్ళకి ఎలా ఎదురుపడాలి ఇప్పుడు? ఏమనుకుంటారో అనుకుంది వేద మనసులో. పాలు స్టవ్ మీద పెట్టిన విషయమే మర్చిపోయింది. వాటర్ కోసం వచ్చిన అర్జున్ టక్కున బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అప్పుడు గాని స్పృహలోకి రాలేదు. ఏంటిది అర్జున్గా అని విసుక్కుంది. హస్బెండ్ ముద్దు పెట్టుకుంటే విసుక్కుంటారా? మీ ఊరిలో గ్యాస్ కౌంటర్ టాప్ ఎక్కి కూర్చున్నాడు. చిరు కోపంలో చూస్తూ ముద్దులు, ముచ్చట్లు, సరసాలు, సరదాలు పట్టపగలు ఎవరూ పెట్టుకోరు. మరి నైట్ టైం పెట్టుకోవచ్చా? గారంగా అడిగాడు. చెప్పు బేబీ. చేతులతో నడుం టచ్ చేస్తున్నాడు అర్జున్. చెక్కిలి గింతలు పుడుతుంటే మాట తడబడి, ప్లీజ్ అర్జున్ గారు, అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే బాగుండదు. టెంపుల్ నుంచి వచ్చేసారా? పక్కనే ఉన్న యాపిల్ తీసుకొని తుర్రుమన్నాడు అక్కడ నుంచి. సడన్గా తల్లి ఎదురుగా పడేసరికి యాపిల్ గట్టిగా కొరుకుతూ, డాక్టర్ అవే మామ్ చిన్నపిల్లలా జారుకున్నాడు. ఇద్దరి మధ్య అన్యోన్యత చూసి దేవుడా, ఇలాగే కలకాలం ఉండాలి చూడు స్వామి అని కళ్యాణి మొక్కుకుంటుంది. ఇద్దరికీ కాఫీ ఇచ్చేసి వేద వెళ్ళిపోతుంటే అడగలేక తల్లి వేద పంతులు గారు ముహూర్తం చూశారు. 2 రోజుల్లో బాగుంది అన్నారు. అప్పటి వరకు ఇద్దరూ దూరంగా చెప్పలేక ఆపేశారు. మీరు అనుకునేదేం జరగలేదు అత్తయ్య. ఏదో సరదాగా కబుర్లు చెప్పుకున్నాం అంతే. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది వేద అర్జున్ దగ్గరికి. పిచ్చిపిల్ల అనుకున్నారు కళ్యాణి. ఈలోగా అబ్బాయికి అమ్మాయికి కొత్త బట్టలు కొని వ్రతం చేయించి ముత్తైదువులను పిలిపిద్దాం. మీరేమంటారు కళ్యాణ్ గారు అని అడిగింది కుసుమ. చేయిద్దాం. నా కోడలు వేద అని అందరికీ పరిచయం చేయాలి కదా. అబ్బాయి కూడా యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. పూజ చేయించుకుంటే మంచిది అన్నారు కళ్యాణి గారు. ఆ రోజు సాయంత్రం నలుగురు షాపింగ్కి వెళ్ళి కావలసినవి కొనుక్కొని జ్యువెలరీ షాపుతో తనకు నచ్చిన డిజైన్లో బంగారపు తాళి ఆర్డర్ ఇచ్చాడు. కాల్ మాట్లాడి వస్తానని చెప్పి ఓ చైన్ సెలెక్ట్ చేశాడు. అర్జున్ వేద అక్షరాలు కలిసొచ్చేలా ఏవి అని లవ్ సింబల్ లాకెట్ ఒకటి ఆర్డర్ పెట్టాడు. ఫాస్ట్గా డెలివరీ కావాలని మరీ చెప్పాడు వాళ్ళతో. తెల్లని చీర, తెల్లటి పట్టుపంచి కొన్నారు. న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు వేద, అర్జున్. కుసుమ కుటుంబానికి ఆప్తమిత్రులైన పంతులు గారికి ఇంకొందరిని పిలిపించింది కళ్యాణి. ఇంట్లో పూజకి రమ్మని వాళ్ళను కూడా ఆహ్వానించమని. వాళ్ళు వస్తున్నట్లుగా చెప్పటంతో కుసుమకి ఎంతో ఆనందం కలిగింది. మరుసటి రోజు పంతులుగారు రావటం, ఇద్దరితో వ్రతం చేయించి ముత్తైదువులకి తాంబూలం ఇప్పించారు పంతులుగారు వేదతో. గొప్పగా గర్వంగా అందరికీ పరిచయం చేసింది వేదాని తన కోడలని కళ్యాణి గారు. ఊరి పెద్దలకి, పంతులుగారికి ఆ రోజు దురుసుగా మాట్లాడినందుకు క్షమాపణ కూడా చెప్పాడు అర్జున్. అయ్యో అర్జున్ బాబు, మీరు మా అల్లుడు గారు, ఇలా క్షమాపణ అడగటం సబబు కాదు అన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తన తప్పు తెలుసుకొని క్షమించమని అడగాలి అని మా నాన్నగారు అంటూ ఉండేవారు అన్నాడు అర్జున్. గొప్ప సంస్కారం ఉన్నవాడే అల్లుడిగా పొందావు కుసుమ, నువ్వు చాలా హ్యాపీ అనేసి పంతులుగారు అంటారు. అర్జున్ ప్రవర్తనలో మార్పు వచ్చినందుకు పంతులుగారు చాలా సంతోషించారు. వేద జీవితం గాడిలో పడినందుకు ఆనందంగా కూడా ఉంది. కుసుమ గారి మనసు ఆనందంతో నిండిపోయింది. తను పోయిన మనవరాల జీవితానికి డోకా లేదని ఆనంద బాష్పాలతో నిండిపోయింది. మీ కోడలు చాలా అందంగా ఉందని, మంచి పిల్లలా కనిపిస్తుందని నలుగురు చుట్టుపక్కల వాళ్ళు అనటంతో మురిసిపోయింది కళ్యాణి కూడా. రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేసి ఆఫీస్ వాళ్ళని వేదాన్ని భార్యగా పరిచయం చేయాలి అనుకున్నాడు అర్జున్. తల్లితో కూడా ఇదే విషయం చెప్పటంతో మంచి విషయం అర్జున్ మేనేజర్కి కాల్ చేసి మర్నాడు ఆఫీస్ స్టాఫ్, బిజినెస్ ఇన్వెస్టర్స్కి పార్టీ ఉందని అందరికీ చెప్పమన్నాడు. బంగారు తాళిలో సూత్రాలు గుచ్చి వేద మెడలో వేశాడు అర్జున్. కళ్ళకి అద్దుకొని అర్జున్ కాళ్ళకి నమస్కరించింది వేద. కంటిలో చిరుతడి చేరింది తన కళ్ళ నుండి. బంగారం, ఎందుకురా ఏడుస్తున్నావు? కన్నీళ్లు తుడిచి, కాళ్ళు దగ్గర కాదు గుండెల్లో ఉన్నావు నువ్వు, దగ్గరికి తీసుకున్నాడు వేదాన్ని.
కొడుకు కోడల్ని అలా చూసేసరికి కళ్యాణికి ఎంతో సంతోషంగా ఉంది. ఆఫీస్ స్టాఫ్కి, బిజినెస్ ఇన్వెస్టర్స్కి మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు మేనేజర్. ధ్రువ్ వాళ్ళని కూడా పిలుద్దాం అని అనుకున్నాడు అర్జున్. ఓసారి వేదాని అడగాలి ఇదే విషయం అని వేదాని అడిగితే, మహి వాళ్ళని మన పార్టీకి పిలుస్తా, నీకేమైనా ప్రాబ్లమా అయితే పిలవను అన్నాడు అర్జున్. నాకేం ప్రాబ్లం లేదు అర్జున్ గారు, పిలవండి. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సెట్ అయ్యాయి, అపార్థాలు కూడా తొలగిపోయాయి. నాకు ఏ అభ్యంతరం లేదు అని అంటుంది వేద. శాండీ అన్నయ్యకు కూడా థ్యాంక్స్ కూడా చెప్పినట్టుగా ఉంటుంది అంది వేద. థ్యాంక్స్ దేనికిరా అన్నాడు అర్జున్. అర్జున్ భుజంపై తల వాల్చి, ఆ రోజు మీరు అక్కతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చెప్పిందల్లా ఆగిపోయింది. అలా చెప్పురా ఏమైంది అని చేతిని పట్టుకుని ఒక్కసారి నిమిరాడు. మారెప్ప చాలా చెడుగా ప్రవర్తించాడు నాతో. మారెప్ప వాడు ఎవడు? నీతో ఎందుకు మిస్బిహేవ్ చేశాడు? నాతో ఎందుకు చెప్పలేదు అని కోపంగా అర్జున్ అడిగాడు వేదాకి. మీతో చెప్పలేదు, సారీ. అప్పుడు మీరు నేను ఇలా లేము కదా, కనీసం మాటకి కూడా నోచుకోలేదుగా నేను. వేద అలా అనగానే అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వేద చేతి మీద పడగానే, అయ్యో మిమ్మల్ని ఏడిపించా, సారీ అర్జున్ గారు. నువ్వు కాదు నేను చెప్పాలి. చేసిన తప్పులన్నిటినీ కలిపి మరొకసారి క్షమించమని అడుగుతున్నా, క్షమిస్తావు కదా వేద అని అర్జున్ బ్రతిమిలాడతాడు. కన్నీళ్లు తుడిచి ప్రేమగా తల నిమిరి, మన మధ్య సారీలు ఉండకూడదు అని హత్తుకుంది అర్జున్ని. మారెప్ప ఇంకా దారుణంగా ప్రవర్తించాడు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒళ్ళు జలధరించింది. వాడు ముట్టుకోగానే తేళ్ళు జెర్రులు పాకినట్టు ఉంది నాకు. వాడికి లొంగిపో అని బెదిరించాడు కూడా. మన మధ్య దూరం ఉందని తెలుసు వాడికి. మీ విషయాలు మొత్తం మారెప్పకు తెలుసు. అందుకే నాతో ఇలా బిహేవ్ చేశాడు. ఇంత జరిగినా ఇప్పుడు చెప్పేది వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని మొబైల్ తీసి కాల్ చేస్తుండగా మొబైల్ లాక్కొని పక్కన పెట్టేసింది. వాడికి తగిన శాస్త్రి చేశాను. ఆ రోజు మారెప్ప విషయంలో వేద చేసిందంతా చెప్పింది. వావ్, స్ట్రాంగ్ లేడీ, బ్రేవ్ గర్ల్ అని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. చురుగ్గా చూసేసరికి అర్జున్ వేదాన్ని చూస్తూ అలాగుండిపోయింది. నా వైఫ్ నా ఇష్టం అని ముద్దులతో ముంచేశాడు. ప్రామిస్ బంగారం, లైఫ్లో కన్నీళ్లు ఇంకా పెట్టించను. ఇట్స్ మై ప్రామిస్. తల మీద ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. పార్టీకి అటెండ్ అయ్యే వాళ్ళ లిస్టు, సదుపాయాలు మిగతావన్నీ షార్ట్అవుట్ చేసుకొని చకచకా పనులు స్టార్ట్ చేశాడు మేనేజర్. తర్వాత స్టార్ట్ చేద్దామని రూమ్లో ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తుంది మహి. ఎవరితో మాట్లాడటం లేదు. ఏంటి అమ్మోర తల్లి, డీప్లోకి వెళ్ళిపోయావు అంటూ వచ్చాడు అక్కడికి శాండీ. మొహం అటుగా తిప్పుకొని నథింగ్ అని జవాబు ఇచ్చింది కోపంగా. అసలు శాండీకి మహి గురించి ఏమీ అర్థమవటం లేదు. ఆ నథింగ్లోనే సంథింగ్ ఉందని తెలుస్తూనే ఉంది. ఫుడ్ కూడా తినలేదని మమ్మీ చెప్పింది. ముద్దులు కలిపి తిందువు గాని నోరు చాపు అని. నాకు ఆకలి లేదు, వెళ్ళిపో శాండీ, లీవ్ మీ ఎలోన్ ప్లీజ్ అని ఇంకా ఇరిటేటెడ్గా చెప్తుంది. ఓకే అమ్మోరు, వెళ్ళిపోతానులే. తినేస్తే వెళ్ళిపోతా, లేదా ఇక్కడే ఉంటా అని అంటాడు. రెట్టించగా ఫాస్ట్గా తినేసింది. ఇక తమరు దయచేయండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెబుతుంది మహి. దట్స్ మై లవ్లీ అమ్మోరు. తల్లి బుగ్గను ముద్దొచ్చి తిట్టేస్తుందని పారిపోయాడు. ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు? నీకు ఏదైనా జరిగితే అస్సలు తట్టుకోలేనని ఏడ్చేసింది మహి. అలా బెడ్ మీదకి ఒరిగిపోయింది. సరిగ్గా పడుకోబెట్టి నీ ప్రాబ్లం దూరం చేస్తా, ఇట్స్ మై ప్రామిస్ అని నుదుట ముద్దాడి వెళ్ళిపోయాడు శాండీ అక్కడ నుంచి.